రాజు గారు ఎలా ఉన్నారు? సూపర్. హ్మ్. ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సో, కొంత రియల్ ఎస్టేటు అనిస్థితికి గురైందన్న వార్తల్లో నిజం ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ పడిపోలే. పడిపోలా, ఆగిపోలా. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హైదరాబాద్‌కున్న డెక్కన్ పీఠభూమి నేపథ్యం ఏదైతే ఉందో, హ్మ్. ఇక్కడ భూకంపాలు రావు. హ్మ్. ఇక్కడ తుఫాన్లు రావు. హ్మ్. ఇక్కడ ప్రధానంగా ఏ బిజినెస్ మ్యాన్ ఒక వ్యవస్థను అంటే ఒక కంపెనీ స్థాపిద్దామనుకుంటే, హ్మ్. ఆయనకు కావాల్సిన ముడి సరుకు ప్రధానంగా భూమి. హ్మ్. ఇప్పటికి గూడా భూమి ధరలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో. అట్లాగే కంపెనీకి కావాల్సిన ఎవరైతే లేబర్ ఉంటారో, హ్మ్. ఈ మ్యాన్ పవర్ గూడా ఇప్పటికీ అందుబాటులో ధరలో ఉంది. హ్మ్. ఎస్పెషల్ మన హైదరాబాద్‌లో. హ్మ్. సో, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ గూడా పర్ఫెక్ట్‌గా ఉంది. హ్మ్. ఈ డెక్కన్ పీఠభూమికున్న ఈ అడ్వాంటేజ్ వల్ల ఇప్పటికి గూడా హైదరాబాద్‌లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో పడిపోలా. హ్మ్. అయితే పెరగాల్సినంత అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు హ్మ్. పెరగాల్సినంత స్థాయిలో రియల్ ఎస్టేట్ మాత్రం పెరగలేదు. హ్మ్. కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే ఆ గతంలో జరిగిన ట్రాన్సాక్షన్‌తో పోలిస్తే ఈక్వల్‌గా ఉంది. ఇంకా ఇంచుమించు చెప్పాలంటే 3% ఎక్కువే ఉంది. ఓహ్! తక్కువ లేదు.